హలో ఫ్రెండ్స్, టుడే రెసిపీ సగ్గుబియ్యము సేమియా పాయసము చాలా డెలీషియస్గా ఉంటుంది. ఎవరైనా మీ ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ బంధువులు వచ్చినప్పుడు కానీ పండగలకి ఏ పండగకైనా మనం స్వీట్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ సగ్గుబియ్యం సేమియా కలిపి పాయసం చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను చెప్పే కొలతలతో మీరు చేశారంటే ఇదే విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యము, రెసిపీలోకి వెళ్దాం పదండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం. హలో ఫ్రెండ్స్, టుడే రెసిపీ సగ్గుబియ్యము సేమియా పాయసము చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం సేమియాకి కావాల్సిన పదార్థాలు: మొదట అర్ధ కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సగ్గుబియ్యం డైరెక్ట్గా ఉడికించుకోకుండా అర్ధగంట సేపు ఉడికించుకోవాలి. తరువాత సేమియా 1 కప్పు తీసుకోవాలి. షుగరు ఇది అర్ధ కప్పు, ఇది 1 కప్పు కాబట్టి 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. తరువాత 4 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. జీడిపప్పు, ఎండు ద్రాక్ష తీసుకోవాలి. ఇలాచి ఒక 4-5 తీసుకొని పొడి చేసుకోవాలి. ముందుగా సగ్గుబియ్యము సేమియా పాయసానికి 250 ml ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా పాలని బాగా మరగ కాచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అర్ధగంట సేపు నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని కూడా మనము ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది, మళ్ళా సేమియాలో ఉడుకుతుంది కదా. నెయ్యి కడాయిలోకి వేసుకొని ఎండు ద్రాక్ష, జీడిపప్పు అంతా ఫ్రై చేసుకోవాలి. మొదట ఎప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి, కొద్దిసేపు తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఇప్పుడు ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతా ఒక కప్పులోకి తీసుకోవాలి. అదే కడాయిలోనే సేమియాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమియాని బాగా రోస్ట్ చేసుకోవాలి. సేమియాని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సేమియానంతా తీసుకోవాలి. అదే కడాయిలోకి 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఎసురు తెరలబెట్టుకోవాలి. ఇలా ఎసురు తెల్లుతున్నప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి సేమియానంతా వేసుకోవాలి. సేమియానంతా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. సేమియా ఉడికిన తర్వాతనే ఎప్పుడన్నా చక్కెర కలుపుకోవాలి, ముందుగానే కలుపుకోకూడదు. చక్కెర ముందుగా కలుపుకుంటే సేమియా ఉడకదు, చాలా లేట్ అవుతుంది. సేమియా ఇప్పుడు 10 నిమిషాలు ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని దీంట్లో కలుపుకోవాలి. ఈ రెండు కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు కాగబెట్టినటువంటి పాలను ఇందులోకి పాయసంలోకి అంతా పోసుకోవాలి.
ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకోవాలి. అంతేనండి, పాయసము సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా. అంతే కదండి, సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఇంకెందుకు, ఈసారి మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు వచ్చినప్పుడు తప్పకుండా సగ్గుబియ్యం సేమియా పాయసము ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎక్కువ మరీ చిక్కగాను లేకుండా మరీ పలుచగాను లేకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. సగ్గుబియ్యం సేమియా పాయసం మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మీకు లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్లు మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.